హలో గాయ్స్, ఈ రోజు ఆంధ్ర స్టైల్ చెక్కలు ఎలా చేస్తారో చూద్దాం రండి. సో ఫస్ట్ అయితే ఒక 1 kg వరకు బియ్యం పిండి తీసేసుకొని దాంట్లో ఒక 10 మిర్చి వరకు మిక్సీ చేసి దాంట్లో వేసేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ కోసం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. అండ్ కొంచెం పల్లీలు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కాసేపు. సో నెక్స్ట్ అయితే గారెలు చేసే మషిన్ ఉంటుంది కదా, దాంట్లో చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని అలా పెట్టుకొని చిన్న చిన్నగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ డ్రై అవ్వాలి, పక్కన పెట్టేసుకోవాలి. పేపర్ మీద కానీ ఏదైనా క్లాత్ మీద కానీ వేసేసుకోవాలి. వెంటనే వేస్తే బాగా రావన్నమాట. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి కొన్ని. సో ఈ గారెలు అయితే మా పక్కింటి ఆంధ్ర వాళ్ళు చేశారనమాట. వాళ్ళైతే చెక్కలని పిలుస్తారు, మన తెలంగాణ సైడ్ అయితే గారెలను అంటారనమాట. సో అన్ని మంచిగా వేగిన తర్వాత తీసేసుకుని ఒక బాక్స్ లో వేసుకుంటే మినిమం 15 days వరకైనా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడవకుండా ఉంటాయన్నమాట. సో ఈవినింగ్ స్నాక్స్ కదా చాలా యూజ్ అవుతుంది పిల్లలకి. సబ్స్క్రైబ్.